అస్సలాముఅలైకుం నమస్తే. ఈరోజు వీడియోలోని మసాలా రోటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఫస్ట్ నేను ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకోండి. మనము ఎన్ని రోటీస్ కావాలో అంత పిండి క్వాంటిటీ తీసుకోండి, డబుల్ క్వాంటిటీ అనమాట. ఇప్పుడు ఇందులోనే నేను ఫస్ట్ కానీ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను ఈ పేస్ట్ని. అల్లం, వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర, ధనియా, ఎండుమిర్చి ఉంది కదా, వాటిని గ్రైండ్ చేసాను కొద్దిగా వాటర్ వేసుకొని. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మసాలా వేసుకొని, కొద్దిగా కొత్తిమీర, అలాగే నేను చాప్ చేసుకున్న మెంతికూర ఉంటుంది కదా అది వేసుకున్నాను. మీ దీని ప్లేస్లోని పాలకూర కూడా వేసుకోవచ్చు, కానీ మెంతికూర తీసి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్ మలాయి వేసుకోండి. పాలు మీద మేగడ ఉంటుంది కదా, అది అలా వేసేసుకోండి. ఇప్పుడు మలాయి ఇక్కడ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటినన్నిటిని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, అర టేబుల్ స్పూన్ వరకు పసుపు, పావు వంతు వరకు కారం కూడా వేసేసుకొని వీటినన్నిటిని ఫస్ట్ బాగా కలిపేసుకోండి. పిండి మొత్తానికి పట్టేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు ఇందులోని కొద్దిగా వాటర్ వేసుకోండి. ఫస్ట్ మనం కలిపేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒకేసారి వేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి. చివరిగా కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక పావు గంట సేపు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మొత్తం అంతా బాగా నానుతుంది డబుల్గానా. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలైతే బాగా తింటారు. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఇక్కడ నానిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, చాలా స్మూత్గా వచ్చింది. ఇప్పుడు మనం కొద్దిగా ఉండలు తీసుకుని మనకి ఎన్ని కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇలా పామేసుకుంటున్నాను ఫస్ట్. కానీ ఇప్పుడు ఇందులోనే నేను ఏంటంటారు పన్నీర్ని కానీ చీజ్ని కానీ వేసుకొని మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్ చేసుకుంటున్నాను. అలాగే చీజ్ కూడా వేసుకున్నాను. మీకు చీజ్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఇందులోని పన్నీర్ కూడా మనం చాప్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను ఇందులోని కొద్దిగా పిండి వేసుకొని మళ్ళీ ఒకసారి కార్నర్స్ని ముద్దుగా ఏమంటారు పామండి. ముందు కార్నర్స్ పామేస్తేనే మనకి కొద్దిగా థిక్నెస్ అనేది తగ్గుతుంది. మొత్తం అంతా లెవెల్గా రావాలన్నమాట. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే మొత్తానికి నేను పామేసాను. ఇప్పుడు మనము దీన్ని కాల్చుకుందాం పదండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కడాయి పెట్టేసుకున్నాను. అలాగే మనకి ఇక్కడ నెయ్యి కావాలన్నా బటర్ అయినా ఆయిల్తోనైనా మనం కాల్చుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యి వేసుకొని, పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం నెయ్యి వేసుకొని అటు ఇటుగా దోరగా కాల్చేసుకోండి. మనం ఎప్పుడైనా రోటీ కాల్చినప్పుడు సైడ్స్ మాత్రమే ప్రెస్ చేయాలి, మధ్యలో అసలు చేయకండి. చూసారు కదా అని చక్కగా కలర్ఫుల్గా ఉందో. అలాగే మిగతా రోటీస్ మొత్తాన్ని నేను ఇలాగే చేసేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఒకసారి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ట్రై చేసేయండి మీరు కూడా. ఇక్కడైతే నేను గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేశాను. సలాడ్ లాగా కొద్దిగా ఏదో ఒకటి అంటే తిన్నప్పుడు బాగుంటుంది కదా అని చేశాను. అలాగే ఇక్కడ నేను మటన్, పన్నీర్, అలాగే పొటాటో రైస్ కర్రీ అయితే చేశాను. చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసేయండి. ఈ రోటీకి ఏ కర్రీ అయినా బాగుంటుంది. చూసారు కదా అంత స్మూత్గానా, అంటే మన చీజ్ వేసింది కూడా తెలియటం లేదు. మనకి చెప్పాను కదా ఇందులోని మనం పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా పిల్లలకి స్నాక్స్గా కానీ లంచ్ బాక్స్లో మన నైట్ టైం కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని తినచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా బాగుంటుంది. ఇలాగ మన గ్రీన్ చట్నీ చేసుకుంటే ఇంకా కాంబినేషన్ బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.